ఏ సందర్భంలో మనం ఎదురు చూస్తాం? వాడిని ఆడియకండి, అందరు అడుగుతున్నారు. చెప్పండి, ఎవరైనా దేని కొరకు మనం ఎదురు చూస్తాం? మీ అమ్మో, మీ నాన్నో మీ ఇంటికి వస్తానంటే, ఎవరైనా ముఖ్యులు మీ దగ్గరికి వస్తానంటే మీరంతా రెడీ అయ్యి ఇంకా వస్తలేడని మీరు తోవలు కాసి చూస్తూనే ఉంటారు. బస్కు వస్తానంటే బస్కు వెళ్ళిపోయింది అని అంటారు. మీరెవరు కూడా నోరెత్తాలంటే మీకు అర్థం కాదు. ఎదురు చూస్తే దేని కొరకు మీరు ఎదురు చూస్తారు? ఇది మీకు ప్రశ్న. మీకు అర్థమైంది అనుకున్నా, మీకు అర్థం కాలే. దేవుని వాక్యాలు మీ దగ్గర ఉన్నాయి కదా, అది మనకు జరుగుద్దా జరగదా, ఎట్లయినా జరుగుతుందని మీరు ఎదురు చూస్తారు. అంటే ఈయనకేంది మేము చెప్పేది అనుకున్నారా? మీకు అర్థం కాలేదా? ఎవరైనా వస్తానంటే ఒక గెస్టు లేక పాస్టరే ఏదైనా పని మొదలు పెట్టింది అనుకోండి, టైం చూసి, మరి వస్తానన్నాడు ఇంకా వస్తలేడు కదా, చెప్పింది రైటా చెప్పింది రైటా? మీరు దేని కొరకు ఎదురు చూస్తారు? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. పక్షిరాజు వలె రెక్కలు సాచి పైకి ఎగుదురు, సొమ్మసిల్లక పరిగెత్తుదురు. ఏమన్నామా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది చిన్న విషయం. ఏ సందర్భంలో మీరు ఎదురు చూస్తారని నేను ప్రశ్న వేశాను, కానీ మీ దగ్గర శ్రద్ధ లేదు. మీ నాన్న వస్తాడు, మీ అమ్మ వస్తానంటాడు, మీ బ్రదర్ వస్తానంటాడు, లేకపోతే ఏదన్నా పని పెట్టి కార్యక్రమం జరిపడానికి పాస్టర్ వస్తాడు. అందరిని ఆపి ఇంకా పాస్టర్ రాలేదని నిన్న ఇక్కడ చిన్న పని భాస్కరు జ్ఞాపకార్థం నేను వస్తలేదని వాళ్ళు ఎదురు చూశాను. ప్రైజ్ ది లార్డ్. దేని కొరకు మనం ఎదురు చూస్తాం? మనం ఏమి విన్నాం? దేని కొరకు ఎదురు చూస్తాం? దాన్ని మనం అర్థం చేసుకోకపోతే, శ్రద్ధతో చెప్పకపోతే, దానికి జవాబు ఇవ్వకపోతే కారణం ఏంటి? అశ్రద్ధ, అజాగ్రత్త, అనాలోచన, నిర్లక్ష్యం. ఒక్క మాట నాకు ఇక్కడ కనబడతలేదు, నా ప్రాణం దేవుని కొరకు కనిపెట్టుతున్నది ఉదయం కొరకు అనే మాట ఉంటుంది. ఇక్కడ నాకు సరిగ్గా దొరుకుతలేదు ఆ మాట. కీర్తన గ్రంథంలో ఉంటుంది అది. త్వరగా, కావలివాడు ఉదయం కొరకు కన్ను పెట్ట కంటే ఎక్కువగా నా ప్రాణం
అందులో ఉన్నదా వచనం? త్వరగా ప్రైజ్ ది లార్డ్. తల్లి అయినా మరదు తల్లి మీకు అవగాహన ఆ వచనం మీద లేదా? ఉండి ఎందుకు చెప్పాలని అనుకున్నారా? ఏదో ఒకటి చెప్పాలి. ఏ సందర్భంలో మనం ఎదురు చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. మీ దగ్గర వాగ్దానాలు ఉన్నాయి. నా అవగాహన చెప్పాను. నేను ఎదురు చూశాను. మోసే నంబరుకు అప్పుడు బాబు నంబర్ కొరకి వార్డ్ నంబర్కి వేసిండా సర్పంచ్కి వేసిండా? వార్డ్ నంబర్. అప్పటి నుండి ఆ భూమి తీసుకొని దాని కొరకు ఇంటి విషయాలన్నీ మర్చిపోయాను. నా ఆలోచన అంతా ఇక్కడనే ఉన్నది. గమనిస్తున్నారా? ఒక పని మనము కొనసాగించాలంటే, ఆశపడాలంటే, చేయాలంటే ఆశ ఉంటేనే చేస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారంటే 2025 చేస్తే నూతన బలమా? 2026లో ఏదైనా చేస్తే కొత్తదా? ఇప్పుడు 2025లోనే చేసినాము. 26 వచ్చే వరకు అయిపోయింది. మీరు గమనించాలి. ఏం చేసినాము 25లో?
26లో మనం ఏం చేయాలా? మరి అదే పాస్టర్ ఇంకెవరైనా అడిగితే ఏ సందర్భంలో మనం ఎదురు చూస్తాము అని ఎదురు చూస్తే 24లో ఉన్నట్టే ఉన్నారు, కానీ 25లో ఉన్నట్టు మీకు కొత్త సంవత్సరం ఏర్పడ్డే. మళ్ళా 25 నుండి 26. ప్రైజ్ ది లార్డ్. నేను ఆలోచిస్తున్నా, వీళ్ళని జవాబు అడగాలి, దీనికి ఏం చెప్తారండి. అప్పుడు లేదా 25లో ఈ వాక్యం? కొత్త చేసింది అనుకున్నవారు చెప్పాలి అనుకున్నాం, చెప్పాలా, ఎదురు చూసాం. ఏమలత ఎవరో 3-4 సాక్ష్యాలు చెప్పారు కదా, మాకు వాగ్దానం వచ్చింది, ఇలాగ చేశామని. అరే వాగ్దానం మీద నమ్మాలి. వాగ్దానం మీద నమ్మితే ఆమెకైనట్టు మనకు కూడా దొరుకుతుంది. సాక్ష్యం అట్లుండాలి. గాల్లో కొట్టుకుపోయే సాక్ష్యాలు వద్దు. మీరు ఎదురు చూశారా? వాగ్దానం చేసిన వాళ్ళు మళ్ళీ చెప్పాలా, ఇది మాకు ఎందుకు వాగ్దానం అంటే చెప్తుందేనా? ఇచ్చినవాడు నెరవేర్చుడా వాగ్దానం అంటే. అడిగిన మనం దాని కొరకు ఎదురు చూడాలా. తీసుకున్న తర్వాత ఆదివారం సాక్ష్యం చెప్పాలి. వాగ్దానం అంటే ఏంటి? ఆయన ఇస్తానంటే మనకు మాట ఇచ్చాడు. సారమ్మ ఏమన్నది? వాగ్దానం చేసిన వాడు, అమ్మ చదువు, వాగ్దానం చేసిన వాడు ఎట్లాంటి వాడు? నిద్రపోతాడా, కొరుకుతాడా, కురిసి కొరుకుతాడా? చదువు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవుని మహిమపరచండి. వాగ్దానం అది. విశ్వాసముతో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. 34వ కీర్తనమా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనము ఎదురు చూడాలని ఇప్పుడు మాటలు ఏమో చదివింది కదా, మళ్ళా చదువు 3వ వచనం చదువు. జప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుని మందిరమును దేవుడు వాగ్దానం చేసి మనం మారుతాం. దేవుడు వాగ్దానం చేసి మార్చాడు. దేవుడు వాగ్దానం చేసి మార్చాడు. కాకపోతే మన దగ్గర విశ్వాసం లేదు.
విశ్వాసమును బట్టి సారా వాగ్దానం పొందాలంటే విశ్వాసం విశ్వాసం లేకపోతే వాగ్దానం పనిచేయదు. చదవమ్మా మాట. విశ్వాసమును బట్టి దేవుని మయపరచండి, సపట్లు కొట్టండి. విశ్వాసమును బట్టి మరి నేను వాగ్దానం తీసుకున్నా నాకు రాలేదని అంటే కారణం ఏంటి? దానికి బాధ్యులు మీరే. ఈ ముసలమ్మ నాకైతే బలం లేదు, గర్భం ధరించడానికి బలం కావాలి, శక్తి కావాలి. బిడ్డకు జన్మమిచ్చిన తర్వాత సంపూర్ణంగా 3-4 సంవత్సరాల దాకా బిడ్డకు పాలిచ్చేంత దమ్ముండాలి. చిన్నది అరిగితేనే బలం వస్తుంది, రక్తం వస్తుంది, మళ్ళా పాలుగా మారుతాయి. కానీ ఆమె అనుకున్నది వాగ్దానం చేసిన వాడు చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అనుకున్నది. మీకెన్నో బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలు పోవాలంటే, ఆ సమస్యలు తీరాలంటే, మీరు దీర్ఘాయుష్య మంతులు కావాలండి, మీరు అనుకున్నది జరగాలండి, ఫస్ట్ దేవుని వాక్యం నమ్మదగింది. విశ్వాసముతో ఈమె బలం ఉడిగినా ఆమె ఎంచుకున్నది విశ్వాసమును బట్టి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నది. తన హృదయంలో దేవుని వాక్యాన్ని, దేవుని ప్రేమను, దేవుని శక్తిని, ఆయన వాగ్దానం నమ్మదగినదని మీ హృదయంలో మీరు ఎంచుకోవాలి. నన్ను కాదు, మనుషులను కాదు మీరు ఎంచుకునేది, దేవుణ్ణి ఎంచుకో. ఎవరిని ఎంచుకున్నదామే? అబ్రాహాము కూడా నో. వాగ్దానాలు తీసుకున్నాం, నో. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. ఎదురు చూస్తే మీరు తీసుకునేది ఎక్కడ పారేస్తున్నారు, ఏమో దాచుతున్నారు. దాని కొరకు మీరు ఎదురు చూస్తున్నారా? ఇది నా జీవితంలో జరుగుద్దని విశ్వాసం ఉన్నదా? కారణం అది ప్రతిదానికి ఉన్నది. శాసనం అన్నది నేను చదివిన వాక్యం ఉన్నదా? 122లో ఎన్నో మాట అది? ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి అక్కడ ఉంటుంది. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి
ఆ, ఆ, ఆ. Praise the Lord. గట్టిగా సపట్లు కొట్టి దేవుణ్ణి స్తుతించండి. మనకున్న శాసనం, మనకున్న శాసనం దాన్ని ఎక్కువ విడిచిపెట్టి స్తోత్రం హల్లెలూయా అంటే సరిపోదు. ఇక్కడ ఆ వాగ్దానం మీ పట్ల నెరవేరు, ఏది కూడా లేదు. నీ ముందటి రోజులు శాసనాన్ని బట్టి నడుస్తున్నారు, శాసనాన్ని బట్టి గుడికి వస్తున్నారు, శాసనాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారు. శాసనం ఈ చుడుగుడాల్లో ఒక శాసనమే, ప్రేమించుడు కూడా ఒక శాసనమే, సమాధానపడు కూడా శాసనమే, క్షమించుడు కూడా శాసనమే, టైంకి వచ్చుడు శాసనమే, క్రమంగా ఉండు శాసనమే. లేకపోతే ఈ నడుమ రంధ్రం పడితే మొత్తం వర్షం పడితే నీళ్ళకే వస్తాయి. ఈ శ్వాసం కూడా అంతే, దానికి రంధ్రం పడవద్దు, దానికి రంధ్రం పడవద్దు. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి వెక్కి వెళ్ళును. అచ్చట న్యాయం తీర్చుటకై సింహాసనములను దావీదు వంశీయుల సింహాసనములు స్థాపించబడి ఉన్నాయి. ఆశామాషగా తీసుకోవద్దు. ఏది కూడా విడిచిపెట్టవద్దు. ఇవాళ 1 జనవరి 4వ తారీఖు మొదటి ఆదివారం. ఎప్పుడు వస్తున్నారు? ఇంకేం చెప్పాలి? చెప్పి అంటే పైరు వచ్చి ఏమి ఏర్పడతలేదా జనాలకు? వాగ్దానాన్ని గురించి ఆశామాషగా చేస్తే ఏం రాదు, ఏం దొరకది. అన్నిలో మనల్ని చూసి నవ్వుతాడు. శాసనం, వాగ్దానం, నూతన బలం ఎప్పుడొస్తుంది? అంత సులువేనా? మరి 2025లో ఏం చేశాడు? అది గుర్తు చేసుకోకపోతే ఎదురు చూపుడు అంటే దాని జవాబు చెప్పకపోతే తెలుసు. ఏంది ఆయన చెప్పేదాన్ని, నాకు ఆ దేవుడికి చెప్పుండి, నాకు చెప్పు అని ఫీల్ కాదు. నేను నాకు అవసరమే లేదు, నాకు తెలుసు కదా. మనం చేసేదంటే దేవుని దగ్గర ఉంటుంది. మనుషులు ఎలా అంటారు, మళ్ళా ఇష్టపడతారు. అది కాదు, ఆయన ఇష్టపడితే ఎప్పటికీ ఆయన దగ్గర నుండి రావాలా ఘనత. ప్రైజ్ ది లార్డ్. యెహోవా కొరకు ఎన్నిటికో మీరు ఎదురు చూస్తున్నారు. ఎవరైనా బాకీ అడిగింది అనుకో, నేనే ఇవ్వకపోతే ఎదురు చూడనా? కాదట. యెహోవాకు, దాంట్లో అర్థం ఉన్నది. యెహోవాకు ఎదురు చూసేవారు. అందరు చేతులు ఎత్తి దేవుడిని స్తుతించండి. మనం అలాగనే విశ్వాసమును బట్టి సారయ్యు వాగ్దానం చేసిన వాడు
నమ్మదగిన వాడని ఎంచుకున్నదట. నేను అలాగే ఎంచుకుంటాను, మీరు అంతే ఎంచుకోవాలి. స్తోత్రం చెప్పి వెళ్ళిపోవద్దు, హల్లెలూయా వెళ్ళిపోవద్దు, మీరు ఎంచుకోండి. ఈ దినం 1 తారీఖు 12:30కు తీసుకున్న ఆ వాగ్దానాలు ఎంచుకోవాలా, ఎదురు చూడాలా, ప్రార్థన చేయాలా, మాకు కలగాలని. 25లో ఉన్నట్టు మేము ఉండొద్దు, మా బతుకుండొద్దు, మా జీవితం ఉండొద్దు. మేము ఎదురు చూసి నూతన బలం మేము పొందాలని సారా ఎంచుకున్నట్టు మీ మనసులో, హృదయంలో స్త్రీలైన పురుషులైన ఎంచుకోండి. ఈ సందర్భంగా దేవుడు ఆ వాక్యం మీ జీవితంలో నెరవేర్చుడుగాక, ఎదురు చూస్తురుగాక, పక్షిరాలు వలె ఎగురుదురుగాక, అలేక పరిగెత్తుదురుగాక. సారగదా తన హృదయంలో ఎంచుకున్నట్టు మనమంతా ఎంచుకుందుముగాక. అందరు చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ప్రభు ఈ నూతన సంవత్సరంలో మీ అందరినీ ఆశీర్వదించి, వాక్యం ద్వారా ఆశీర్వదించబడి నూతన బలము పొందుదురుగాక.